నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సాక్షి మీడియా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్ట దావాలో వివాదాస్పద కథనాలకు సంబంధించిన లింక్లను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా డైరీ నెయ్యి వివాదంతో హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధం ఉందంటూ సాక్షి మీడియాలో ఇటీవల కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలు తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పూర్తిగా అసత్యాలతో ఉన్నాయని ఆరోపిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 24 గంటల్లోగా సదరు కథనాల లింక్స్ను అన్ని వేదికల నుంచి తొలగించాలని సాక్షి మీడియాను ఆదేశించింది కోర్టు. ఒకవేళ సాక్షి ఆ ఆదేశాలను పాటించకపోతే ఆ లింక్స్ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలకు సూచించింది. ఇక మరోవైపు శాసన మండలిలోనూ బయట హెరిటేజ్పై తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు కూడా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హెరిటేజ్ డిమాండ్ చేసింది. లేకుంటే సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెరిటేజ్ స్పష్టం చేసింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అజయ్ గారు, నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు మొయినుద్దీన్ గారు, నమస్తే అండి, వెల్కమ్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు, నమస్తే అండి. మరి కాసేపట్లో అనలిస్ట్ జాయిన్ అవుతారు. ఇన్ ద మీన్ వైల్ సైదా గారు, ఛానల్ అయింది మీరు వచ్చి, సో మీతోనే స్టార్ట్ చేస్తాను. దానికన్నా ముందు వీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఈవినింగ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. అంటే దాని అర్థం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వారంలో 3 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు, 4 రోజులు బెంగళూరులో ఉంటున్నారు అని అంటున్నారు. అలాగే కనపడుతుంది కూడా. సో ఏదైతే గత కొన్ని రోజులుగా సాక్షి మీడియాలో వస్తున్న కథనాలనే ఆయన కూడా ఇంకాస్త డాక్యుమెంటరీ బేస్ చేసుకుని, డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మాట్లాడారు. అయితే దానికి కౌంటర్లుగా ఆల్రెడీ టీడీపీ నుంచి కూడా మంత్రులందరూ మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు అయితే ఇంకాస్త టెక్నికల్గా మాట్లాడారు. ఆవిడ అన్ని మీడియా ప్రెస్ మీట్లకి ఇది ఈరోజు కాస్త భిన్నంగాను చాలా విపులీకరించి ఇన్డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్తోనూ ఎవిడెన్స్తోనూ మాట్లాడినట్టు నాకు అనిపించింది కౌంటర్గా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కానీ లేకపోతే సాక్షి మీడియా ఆరోపణలు కానీ ఇప్పటి వరకు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యే కాదు, అసలు నెయ్యే లేదు కాదు, అది నెయ్యే కాదు, పూర్తిగా రసాయనాలతో తయారు చేసినటువంటి మిశ్రమం అని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ దాదాపు 12 రాష్ట్రాల్లో విచారణ చేసి 36 మందిని నిందితులుగా పెట్టి ఛార్జ్షీట్ని ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్ కాపీస్ అన్నీ కూడా మనందరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 219 పేజీల ఛార్జ్షీట్, దానికి మళ్ళీ ఎనెక్స్చర్స్ కూడా కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. అన్నీ ఒక్కసారి అందరూ చదవలేరు, ఎక్కడెక్కడో కొన్ని పాయింట్లు మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. దానిలో భాగంగానే ఏ ల్యాబ్లకి పంపించారు, ఎన్డీడీబీ రిపోర్టు బేస్ చేసుకొని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో దాన్ని కూడా పేజ్ నెంబర్ 35లో అదే సిట్ రిపోర్ట్ ప్రస్తావించింది. అంతేగాని డినై చేయలేదు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే ఈ సిట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు పంపించింది అక్కడికి ఎన్డీఆర్ఐకి. కానీ అదే ఎన్డీఆర్ఐ క్లియర్గా చెప్పింది, మాకు పరిమితమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ, పూర్తి స్థాయిలో వాటిల్లో ఫారిన్ ఫ్యాట్ ఆర్ యానిమల్ ఫ్యాట్ అనేది ఏదైతే ఎన్డీడీబీ ప్రస్తావించిందో 3 రకాలు, బీఫ్ టాలో, అలాగే పిగ్ లార్డ్, ఫిష్ ఆయిల్స్, ఇటువంటివి. వీటిని పరీక్షించే సత్తా మా దగ్గర లేదు. ఇంకా మాట్లాడితే మాది ఇంటర్నల్గా చెక్ చేసేటటువంటిదే తప్ప కమర్షియల్ ఆస్పెక్ట్లో మేము ఇప్పటివరకు బయట వాళ్ళకి ఎవరికి కూడా చేసేటటువంటి సామర్థ్యం మాకు రాలేదు. కానీ అడిగారు కాబట్టి
మాకున్నటువంటి పరికరాలతో, మాకున్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో ఓన్లీ పందికి సంబంధించిన పిగ్ లార్డ్ వరకు మాత్రమే ఇస్తున్నాం. ఇక్కడ మాకు మిగిలిన వాటిని పరీక్షించి చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర లేదు. ఇది కూడా అబౌట్ 10% కనుక ఉంటేనే మేము చెప్పగలుగుతాము, బిలో 10% కనుక ఉంటే శాంపిల్ వాల్యూ మేము చెప్పలేము అని డిస్క్లైమర్ ఇచ్చింది NDRI. బట్ ఆ 10% కన్నా తక్కువే ఉంది కాబట్టి అటువంటిది ఏమీ మాకు కనపడలేదు కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని చెప్పేసి కూడా చెప్పింది. దాన్ని ఇక అసలు ఏం లేదు. సరే, అది పక్కన పెడితే టోటల్గా 80% కెమికల్స్, 20% పామాయిల్ కెర్నల్స్తో ఒక్క చుక్క నెయ్యి, ఒక్క చుక్క మిల్క్ లేకుండా 60 లక్షల కేజీల నెయ్యి 4 సంవత్సరాల పాటు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని సాక్షాత్తు సిట్టి చెప్పిన తర్వాత జరుగుతున్నటువంటి మన వ్యవహారం చూస్తున్నాం. వైసీపీ వాళ్ళేమో దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చేసింది చెప్పకుండా టోటల్గా సిట్టి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. టీడీపీ వాళ్ళేమో దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని మాట్లాడకుండా వాళ్ళు తప్పులో కాలేస్తూ యానిమల్ ఫ్యాట్ని పట్టుకొని వేలాడుతున్నారు. అది తేలినప్పుడు దాన్ని వదిలేసేయచ్చు. సిట్టి క్లియర్గా చెప్పింది అసలు చుక్క నూనె నేయలేదని చెప్పేసి. సో ఇదంతా మనం చూస్తున్న సందర్భంలో ఇప్పుడు సడన్గా హెరిటేజ్ సీన్లోకి తీసుకొచ్చారు. హెరిటేజ్కి అదేమంటే ఇందాపూర్తో మ్యానుఫ్యాక్చరింగ్ లింక్స్ ఉన్నాయని, ఇదే హెరిటేజ్కి బోలేబాబాతో కూడా లింక్స్ ఉన్నాయని చెప్పేసి, ఇందాపూర్ 2014-19 మధ్యలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది కాబట్టి ఈ లింకుల ద్వారానే జరిగిందని చెప్పేసి అనిత గారు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఏదైతే బోలేబాబా అని అన్నారో ఆ బోలేబాబా వేరు, ఈ బోలేబాబా వేరు. తిరుమలకి కల్తీ నెయ్యి లేదా రసాయనాల నెయ్యిని పంపించింది వేరే ఏఆర్ డైరీని, వైష్ణవి డైరీని అడ్డం పెట్టుకొని బోలేబాబా డైరెక్టర్లు పొమేల్ జైన్ వాళ్ళు ఉన్నారు కదా, జైన్స్ మేనేజ్మెంట్ 2020లో స్థాపించబడినటువంటి బోలేబాబా ఆర్గానిక్స్ ముద్దాయిగా ఉన్నటువంటి తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో అది వేరు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో బోలేబాబా రాజస్థాన్కి సంబంధించినటువంటి లేకపోతే ఢిల్లీ రీజియన్లో ఉన్నటువంటి అది బోలేబాబా ఆర్గానిక్స్ కాదు, అది బోలేబాబా మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. 2004 నుంచి దానికి వ్యాపార కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్స్ వేరు, సిన్ నంబర్లు వేరు, రిజిస్ట్రేషన్ నంబర్లు వేరు, మేనేజ్మెంట్లు కూడా వేరు. వాళ్ళు జైన్స్, పొమేల్ జైన్ వాళ్ళందరూ అరెస్ట్ చేశారు, మనందరికీ తెలుసు. వాళ్ళ జైన్స్ అయితే దానికి డైరెక్టర్లు, దీనికి అగర్వాల్స్ అట. 2004 నుంచి ఉంది. 2020లో పెట్టిన ఆర్గానిక్ బోలేబాబా ఆర్గానిక్స్ దీంట్లో ముద్దాయి. హెరిటేజ్ ఏదైతే డిఫరెంట్ వాటి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుందో, సో దాని కాబట్టి చెప్తున్నా సార్. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది లేటెస్ట్గా ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే ఇది పూర్తిగా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూడాలి. కాస్త చదువు కూడా కాస్త ఎడ్యుకేషన్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లేదంటే కనుక వీళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు, వీళ్ళంటే ఇన్ ద సెన్స్ నేను ఒక పార్టీని అంటలా, ఎవరైనా కానీ అయితే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు మాట్లాడినా, మీ మీడియా సంస్థలు మాట్లాడినా, లేదంటే కనుక ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద్వారా మాట్లాడండి. అమాయక ప్రజలను మోసపుచ్చేటట్టు, తప్పుదారి పట్టించేటట్టు మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఉంటాము. మేము పూర్తిగా పిన్ టు పిన్, సెంటెన్స్ టు సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీద్దాం. ఆ బోలేబాబా ఆర్గానిక్స్తోనే కనుక హెరిటేజ్ కనుక లింక్ అయిపోయి అంటే ఖచ్చితంగా మాట్లాడొచ్చు ఈరోజు. దట్ ఈస్ డిఫరెంట్. ఇవన్నీ కనపడుతున్నప్పుడు సార్ సైదా గారు, ఈజ్ ఇట్ నాట్ ప్యూర్లీ ఏ డైవర్షన్ టాక్టిక్స్, టార్నిషింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద హెరిటేజ్ ఆర్గనైజేషన్? అందుగురించేనా ఈరోజు ఢిల్లీ హైకోర్టు అంత స్విఫ్ట్గా, ఇంత వేగంగా స్పందించి ఇమ్మీడియట్గా కథనాలు తీసేసేయండి, అలాగే ఛానల్లో ప్రసారమైనటువంటి కానీ యూట్యూబ్ కానీ లింకులు తీసేయండి అని చెప్పేసి ఆ ఆర్డర్స్ పాస్ చేయటాన్ని? అంటే ప్రైమా ఫేసి పూర్తిగా నమ్మింది కాబట్టి ఈ రకంగా ఆర్డర్స్ వచ్చినాయి అనుకోవచ్చా? వేసిన ఒక్క రోజులోనే
పరువు నష్టం దావా వేసిన ఒక్క రోజులోనే ఈ రకమైనటువంటి ఆర్డర్స్లో వచ్చి రావడాన్ని బట్టి చూస్తే సార్? సురేష్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అజయ్ గారు, అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అన్న మొహిద్దీన్ గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, గత 2 రోజులుగా శాసనసభలో ప్రధానంగా శాసన మండలిలో ఈ యొక్క హెరిటేజ్ పాలకు సంబంధించి, హెరిటేజ్ సంస్థతోటి హిందూపూర్కున్నటువంటి లింకు సంబంధించి వైసీపీ నాయకులు లేదా వైసీపీ శాసన మండలి సభ్యులు శాసన మండలిలో మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అత్యంత విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ప్లే కార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం ముందు మరి ఏ రంగా వేసేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ప్రజా సమస్యలను పక్కదారి పట్టే విధంగా, ప్రజా సమస్యల్ని అక్కడ ప్రస్తావించకుండా లడ్డు యొక్క విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయనమైనటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో సన్నగలిగే విధంగా మరి ఈ 2 పార్టీలు కూడా, ఇటు కూటమి పార్టీ కానివ్వండి, ఇటు వైసీపీ పార్టీ కానివ్వండి, బరితెగించి మరి మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన మీద విశ్వాసంతో మరి ఆయన ఒక్కసారి చూసినా చాలు జీవితం తరించిపోద్దని చెప్పి భావించేటువంటి భక్తుల యొక్క నమ్మకాన్ని మరి వమ్ము చేసే విధంగా ఈ పాలకులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానీ వ్యవహరిస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవంగా మీరు చెప్పినటువంటి సంపూర్ణమైనటువంటి విశ్లేషణ ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ముగిసింది, ఈరోజు మరి కోర్టులు ఏ విధంగా మరి ఈ యొక్క వైసీపీ చేసినటువంటి లేకపోతే బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏ విధంగా కోర్టులు ఆర్డినెన్స్ ఇచ్చాయి, చాలా సంపూర్ణంగా మీరు విశ్లేషణ చేశారు. దాని లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకో. ఎందుకంటే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ చాలా క్లియర్గా ఈ యొక్క కల్తీ జరిగింది నెయ్యిలో, ఈ లడ్డు కల్తీలు అయ్యాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా, అలాగే కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఇవన్నీ జరిగాయి అనేది సిట్ తేల్చింది. అనేక మందిని అరెస్ట్ చేసింది. మరి అధికారులు కానివ్వండి, లేకపోతే మరి దీంట్లో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కానివ్వండి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమంది బెయిల్ మీద బయటకు పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హెరిటేజ్ సంస్థ కూడా ఈ పాల వ్యాపారం చేస్తూ ఉంది కాబట్టి దీనికి లింక్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మేధావులంతా కలిసి ఇందాపూర్ డైరీకి దీనికి లింక్ పెట్టి మరి మాట్లాడుతూ ఉన్నారు. 320 రూపాయలు నెయ్యి ఇచ్చేటువంటి లీటర్ నెయ్యి 320 రూపాయలు అయితే కేజీ నెయ్యి, మీరు దీనికి 700 రూపాయలు ఇందాపూర్కి చెల్లిస్తున్నారు, మరి ఇది న్యాయమేనా అని చెప్పి పెద్దలు ఎల్ఓపి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతారు. నిజంగా ఈ యొక్క హెరిటేజీకే లేకపోతే ఈ హెరిటేజ్ సంస్థ కినక దురుద్దేశం ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బుల్ని లేకపోతే మరి ఆ యొక్క పాల అమ్మకం ద్వారా, నెయ్యి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కనుక క్యాచ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళే స్వయంగా మరి సరఫరా చేసేవాళ్ళు. మరొక సంస్థతో లింకు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాదు. మరి బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు. వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం, 1982లో హెరిటేజ్ సంస్థ ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు మనం చూసినట్లయితే 44 సంవత్సరాలు మరి పూర్తి చేసినటువంటి సంస్థ. అలాగే మనం చూసినట్టు అనేక సేవా కార్యక్రమాలు కూడా
మనం చూస్తా ఉన్నాం. ఈ సంస్థ ద్వారా మరి నిర్వహించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సంస్థ 16 రాష్ట్రాల్లో దాదాపు 22 మరి సంస్థలతోటి వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే దీన్ని వైసీపీ రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు. వ్యాపారాన్ని దెబ్బతీయాలన్నటువంటి దురాలోచనతోటి మరి వెంకటేశ్వర స్వామి యొక్క కల్తీ లడ్డు సంబంధించి ఈ హెరిటేజ్ హిందూపూర్ డైరీకి సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది న్యాయమైన విషయం కాదు. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం ఆలోచించాలి సురేష్ గారు. నేనేం చెప్తున్నానంటే శాసన మండలిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు మరి చర్చ జరగనీయకుండా వీళ్ళు అడ్డుకున్నారో నాకైతే అర్థం కాదు. వీళ్ళు పోడియం కాడికి పోయి ప్లే కార్డులు పెట్టుకొని గొడవ చేయడం కాదు. వాస్తవాలు శాసనసభ ద్వారా శాసన మండలి ద్వారా ఈ యొక్క వాస్తవాలని ప్రభుత్వం వెల్లడించవలసిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే టిటిడి అధికారులు మరి దీని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వివరణాత్మకంగా చెప్పారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పండి అని చెప్పి కూడా మరి బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజర్ గారి తరఫున మరి మల్లికార్జునరావు గారనే న్యాయవాది మరి ఒక నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు దాని మీద మరి సుప్రీంకోర్టులో ఆగమేఘాల మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి అవన్నీ కూడా తీసేయమని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే మేమేం కోరుకుంటున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శాసన మండలిలో శాసనసభలో చర్చ జరగాల. అంటే ప్రజా సమస్యలతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యానికి సంబంధించినటువంటి అంశం, అవినీతి ఎవరు చేశారో బయటికి రావాల్సినటువంటి అవసరం, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు మరి 1-2 కాదు దాదాపు 300 కోట్ల పైగా మరి దీని మీద అవినీతి జరిగింది. యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నమ్మకాన్ని మరి ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. తిరుమల తిరుపతిలో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఈ రోజు ఆలోచించినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఉన్నంతలో కొద్దిగా చర్చ జరుగుంటే బాగుండేది. మరి ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదో దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ప్రజా సమస్యల్ని పక్కదారి పెట్టే విధంగా ఈ రెండు పార్టీలు కూడా, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్షం అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, మరి ఎందుకు ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండా ఇలాంటి అంశాలని మరి తెర మీదకి తీసుకొచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నా అర్థం కాదు. ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి గిట్టుబాటు ధరలు లేక, అలాగే ఉపాధి లేక కూలీలు వలసలు పోతా ఉన్నారు, రేట్లు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు, లా అండ్ ఆర్డర్ సమస్య, రోజు ఒక మహిళ మీద రోజుకి మనం చూస్తున్నాం గంటకి 5 మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నిన్న చూసాం ఒక చిన్న పాపని ఏ విధంగా కిరాతకంగా మరి హత్య చేసాడో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉంటే, మీకు తెలుసు ఉపాధి హామీ పథకం ఈరోజు కోట్లాది మందికి ఈ దేశంలో కూడిపెట్టినటువంటి కరువు పనిని కేంద్ర ప్రభుత్వం ఒక నల్ల చట్టం తీసుకొచ్చి మరి రద్దు చేస్తా ఉంటే, ఆ చట్టానికి తిలోదకాలు ఇస్తా ఉంటే నోరప్పగించి కళ్ళప్పగించి చూసినటువంటి ఈ యొక్క కూటమి నాయకులు మరి ఈ అంశం మీద శాసనసభలో చర్చించాలా, శాసనసభలో తీర్మానం చేయాలా, ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధంగా కొనసాగించాలని చెప్పి ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మాట్లాడరు. లేకపోతే రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు ఇవ్వమని చెప్పి గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ మాట్లాడకుండా ఏదో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా ఉంటూ ఈ రెండు పార్టీలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే మోదీని ఎవరు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. 3 పార్టీలు ఒకటే. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు గమనించాలా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతోటి మరి 2వ తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా పల్నాడు జిల్లాలో మరి 2 చోట్ల ఆమె ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాలు నిర్మించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఎందుకు మాట్లాడరు? మోడీని ఎందుకు నిలదీయరు? మీరంతా కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రజల యొక్క
ప్రయోజనాన్ని ఫలంగా పెట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ యొక్క మీరు వాడుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను అందుకే కోరుతా ఉన్నా సురేష్ గారు, వీళ్ళకి నైతిక అర్హత లేదు. వాస్తవంగా మరి యొక్క హెరిటేజ్ సంబంధించిన కానివ్వండి, హిందూపూర్ సంబంధించినటువంటి విషయం మీద బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మాట్లాడటం అనేది నిజంగా మరి గతంలో జరిగినటువంటి విషయాలు ఎందుకు ఆయన ప్రస్తావించడు? ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ పిఏ మరి ఏ విధంగా ముడుపులు వసూలు చేశాడు ఆయనే చెప్పాడు. మరి ఆయన వైవి సుబ్బారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయారో అర్థం కాదు. అలాగే మనం పోతే భూమన కరుణాకర్ రెడ్డి, మరి ఆయన హయాంలో ఏం జరిగినటువంటి విషయాలు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సురేష్ గారు, గతంలో పనిచేసినటువంటి అవినీతి అధికారులనే మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం గతంలో నియమించుకుంది. మనం చూసాం. సునీల్ సింఘాల్ మరి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇక్కడ టిటిడికి. మళ్ళా ఆయన మీద ఆరోపణలను మనం తీసుకొచ్చి ఆయన మళ్ళీ బదిలీ చేశారు, తప్పించారు. ఏమనుకోవాలా? వీళ్ళు వాళ్ళు అందరే. వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు, వీళ్ళకి గౌరవం లేదు, ఏమి లేదు. ఆయన ఆస్తుల్ని కాల్చడానికి, ఆయన పేరు చెప్పుకొని ఆయన సొమ్మును దండుకోవడానికి ఈ యొక్క కూటమి కానివ్వండి, వైసీపీ కానివ్వండి ప్రయత్నం చేస్తున్నది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతా ఉంది. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు, మీరు ఆచరణలో చూపించండి. మరి ఎందుకు వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కల్తీ జరిగిందని చెప్పి గతంలో ఎన్నడూ లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 100 సంవత్సరాల చరిత్ర వెంకటేశ్వర స్వామిది. ఓకే సార్, మీరు చాలా పాయింట్స్ ప్రస్తావించారు, నిజంగా చాలా క్రూషియల్ పాయింట్స్. ఏ విధంగా మాతో సహా ఇన్ ద సెన్స్ మీడియాతో సహా టోటల్గా ఈ లడ్డు కల్తీన వ్యవహారానికి, లేదంటే లిక్కర్ స్కామ్లకి, అన్ని స్కాములకే పరిమితమైపోయేటటువంటి దాన్ని ఏమంటారు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తప్పక సృష్టించబడుతున్నాయి. అంటే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే రోజుకు ఒక కొత్త వ్యవహారం బయటకు వస్తున్న సందర్భంలో మనం దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. బట్ మీరు చాలా బాగా అడ్రస్ చేశారు. వీటితో పాటుగా వీటికన్నా ఇంపార్టెంట్ విషయాలు ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు, వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి చట్టసభలు జరిగేది చాలా తక్కువ టైము, పరిమితంగా. అందులోని ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ అక్కడికి వెళ్ళటం లేదు శాసనసభకి. మండలిలో కూడా జరగాల్సిన వాటి మీద జరగాల్సిన చర్చలు కాకుండా ఇటువంటి వాటికి పరిమితం అవటం నిజంగా శోచనీయం. రైట్, అజయ్ గారు, మీరు అన్ని విషయాలు బయట పెడుతున్నారు. మరి ఇండైరెక్ట్గా చెప్పాలంటే వైసీపీ ఆరోపణ ప్రకారంగా మీరు చట్టసభల్లో, అంటే మీరు శాసనసభలు అంటే అనుకోవచ్చు, వాళ్ళు రాకుండా మీ నెత్తిన పాలు పోశారు. మండలికి వచ్చారు. మండలికి వచ్చినప్పుడు మీరు దాని మీద చర్చ పెట్టడానికి ఏంటి నా అభ్యంతరం? మీరు చర్చ నుంచి పారిపోయారంటున్నారు, అంటే మీరు తప్పు చేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే బయట చెప్తున్నారో అనిత గారితో సహా, కొల్లు రవీంద్ర గారితో సహా, మిగిలిన మంత్రులందరూ, అచ్చెన్నాయుడితో సహా మీరందరూ అది అసెంబ్లీలో మండలిలో అయినా కనీసంగా దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగితే ఆన్ రికార్డ్ అవుతుంది కదా. ఇలా బయట మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, మీ మంత్రులు మాట్లాడినా, వాట్ ఈస్ ద వ్యాలిడిటీ అండ్ ఆ ఎండోర్స్మెంట్ రాదు కదా. మండలి జరగకపోతే అనుకోవచ్చు, లేకపోతే అసెంబ్లీ సెషన్ జరగకపోతే అనుకోవచ్చు. జరగకపోయినప్పుడు ప్రజలకు ఈ రకంగా చెప్తారు. జరుగుతున్నప్పుడు మీరే ప్రొయాక్టివ్గా ఈ అంశాలన్నీ అక్కడే శుభ్రంగా చర్చించి ప్రజల ముందు పెడితే ప్రజలు వాళ్ళే ఒక దీనికి వస్తారు కదా, ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు, ఎవరు ఆరోపణలు చేస్తున్నారు అనేది. సార్ సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సిటీ 2027 ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు, అసెంబ్లీకి వాళ్ళు రాకుండా మా నెత్తినేదో పాల్పోసారని, లేకపోతే మండలిలో మేమేదో చర్చ నుంచి పారిపోయామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా హాస్యాస్పదం. మన చర్చకు ముందు మీ ఛానల్లోనే అనితా గారు ప్రెస్ మీట్ నేను చూశాను. హోంమంత్రి గారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరేదైతే ఈరోజు దేవదేవుడి నైవేద్యాన్ని కల్తీ చేసి 65 లక్షల రసాయనాలతో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుకుని ఈరోజు దాని నుండి తప్పించుకునేదానికి హెరిటేజ్ సంస్థను ఒక బూచిగా చూపించి పారిపోయేదానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలని ఈరోజు మా మంత్రులు, హోంమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. సురేష్ గారు, చర్చ నుండి ఎవరు పారిపోతా ఉన్నారు? మండలంలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. బురద చల్లటం, వాకౌట్ చేయటం, పారిపోవటం.
వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో బోలే బాబా సంస్థకి హెరిటేజ్ సంస్థకి లింకులు అంటగట్టే ప్రయత్నం. అజయ్ గారు మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను కాదు ఆరోపణ చేసింది, వైసీపీ చేస్తున్న ఆరోపణని నేను కోట్ చేశాను, మీ ముందు పెట్టా. ఒకవేళ అలా ఆరోపణ కరెక్ట్ అయితే కనుక మీరు ఎందుకు అలా పారిపోవాల్సి వచ్చిందని చెప్పేసి నేను యాట్రిబ్యూట్ చేశాను తప్ప అది నా ఆరోపణ కాదు. రెండో పాయింట్, బొత్స గారు చెప్తున్నటువంటి వాదన ప్రకారంగా వారు వాయిదా తీర్మానాన్ని ఇస్తే ఆ వాయిదా తీర్మానాన్ని అనుమతించలేదు కాబట్టి మీరే తప్పించుకున్నారని మీరు అంటున్నారు. ఆరోపణే నేను చెప్తుంది, మీరన్నది కూడా ఇక్కడ వ్యాలిడే. ఇవన్నీ టాక్టిక్స్. చట్టసభల్లో రకరకాల వాటి ఏమంటారు ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకొని ఏ రకంగా సమస్యల్ని ఫేస్ చేస్తారు, తప్పించుకుంటారో కూడా మా అంత తెలియనటువంటి ఇదేం కాదు, మేము ఎప్పటి నుంచో మేము కూడా ఫాలో అవుతున్నాం. అయితే మీరు మీ చతురత అక్కడే పనిచేయాల్సింది. మీరు అక్కడే వాళ్ళని అది వాళ్ళు తప్పు చేస్తే కనుక వాళ్ళని బిగించాల్సింది. పారిపోతున్నారన్న విషయం కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేయగలగాలి. కానీ బొత్స సత్యనారాయణ గారు మేము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అడ్మిట్ చేయకుండా అధికార పక్షమే పారిపోయింది అని ఆయన అంటున్నాడు. రెండోది అదే బొత్స గారు అంత ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ లీడరు, ఆయన బయటకు వచ్చి అసలు మండలిలో అవకాశం ఉంది, మండలిలో వదిలేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నాడు. మ్యూజిక్ ఆయన కూడా స్టార్ట్ అయింది. ఏంటది, హెరిటేజ్ నుంచి లీగల్ నోటీసులు వెళ్ళినాయట. కాబట్టి ఆయన ఇప్పటికైనా క్షమాపణ చెప్తే ఓకే, లేదంటే కనుక లీగల్గాను యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఇచ్చారు ప్రస్తుతానికి. అది ఏమవుతుందో చూద్దాము. ఆయనైతే అంత సీనియర్ లీడర్ కాబట్టి క్షమాపణ చెప్తాడని నేనైతే అనుకోవడం లేదు. అలాగే ఫైన్ కడతాడని చెప్పేసి. రెండో ఇక పాయింట్కి వస్తే వాయిదా తీర్మానాన్ని అడ్మిట్ చేయకపోవడం దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సమాధానం. రెండోది అదే బొత్స గారు ఆయన బయటకు వచ్చి ఆరోపణలు చేస్తూ చీజ్కిను నెయ్యికి తేడా లేకుండా హెరిటేజ్ చీజ్ను చూపిస్తే నెయ్యి అని చెప్పేసి ఆయన మాట్లాడింది. ఆయన యొక్క దాన్ని ఏమంటారు, ఆ విషయంలో ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. సో హాస్యాస్పదం అది. ప్లీజ్ కంటిన్యూ. సురేష్ గారు, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్, అతను ఇచ్చిన అంశాల మీద వీళ్ళు మాట్లాడతారు తప్ప వీళ్ళకి కనీస అవగాహన ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఇక రెండోది, మండలి చైర్మన్ ఎవరండి సురేష్ గారు? మండలి చైర్మన్ ఎవరండి? రెండోది, మండలి చైర్మన్ గారు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారంటే అక్కడున్న ఆయన ప్రివిలేజ్ తప్ప ప్రభుత్వం ఎక్కడ వాళ్ళు ఒక విధి విధానాలతో వచ్చి సాక్ష్యాధారాలతో వస్తే చర్చకు మేము సిద్ధమని మేము డైరెక్ట్ గా చెప్తా ఉన్నాం. అసెంబ్లీకి రమ్మంటేనేమో అక్కడ స్పీకర్ గారిని డిప్యూటీ స్పీకర్ గారిని బూచిగా చూపిస్తారు. ఇక్కడ బురద చల్లేసి వాకౌట్ చేసి పారిపోయి మేమేదో వాయిదా తీర్మానాలు తిరస్కరించాం, చర్చకు మేము సహకరించట్లేదని వాళ్ళు బురద చల్లితే దయచేసి మీలాంటి విఘ్నులు సీనియర్ జర్నలిస్ట్ కూడా దయచేసి నమ్మకూడదండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఆ చీజ్ చూపించిన అన్నారు. సరిగా ఆయన ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఎల్పీ లీడర్ని బకరాన్ చేశారనేది రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, హెరిటేజ్ డైరీని ఏదో ఒక విధంగా కార్నర్ చేసి ఈ కల్తీ నెయ్యి అంశం నుండి బయటపడేదానికి హెరిటేజ్ డైరీని బోలే బాబా డైరీతో లింక్ పెట్టి ఏదైతే మాట్లాడారో సాక్ష్యాధారాలతో సహా మా మంత్రులు బయటపెట్టడం జరిగింది. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ డైరీ 2020లో స్థాపించబడింది. దాని ఓనర్స్ పిపిన్ జైన్, విపుల్ జైన్. బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ అది స్థాపించబడింది 2004లో. దానికి ఎండీలు అగర్వాల్స్. వాళ్ళు అఫీషియల్ ఒక లెటర్ బయటకు ప్రచురించడం జరిగింది, బోలే బాబా డైరీ. మేము ఎక్కడా నెయ్యిని ట్యాంకర్ల రూపంలో ఏ దేవాలయానికి మేము సప్లై చేయలేదని. అదే విధంగా హిందూపూర్ డైరీ కూడా హెరిటేజ్ డైరీకి ఒక యూనిట్ గా పనిచేస్తా ఉంది, దానికి ఒక సబ్ సంస్థగా పనిచేస్తా ఉంది. హిందూపూర్ డైరీని అడ్డు పెట్టుకొని ఈ నెయ్యి దాంట్లో టెండర్లు హెరిటేజ్ సాధించి డబ్బులు దండుకుంటా ఉందని ఏదైతే వీళ్ళు మైండ్ లేకుండా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారో, దేశంలో ఉన్న 1, 2 డైరీలు, నెంబర్ 1, నెంబర్ 2 డైరీలు చూస్తే ఒకటి అమూల్ డైరీ ఉంటుంది, రెండోది హిందూపూర్ డైరీ ఉంటుంది. అట్లాంటి హిందూపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకి సబ్ యూనిట్ గా పనిచేస్తుందా సురేష్ గారు? అంటే వీళ్ళ దగ్గర
బురద చల్లే ప్రయత్నమే తప్ప సాక్ష్యాధారాలు ఉండవు. కాబట్టి ఏదో ఒక విధంగా మండలంలో వాళ్ళకున్న అవకాశాలు వినియోగించుకొని వాకౌట్ చేసి పారిపోతా ఉన్నారు తప్ప దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలి. వీళ్ళు మాట్లాడిన బోలేబాబా డైరీకి కానీ హిందూపూర్ డైరీతో కానీ ఒకవేళ గతంలో మాకు సన్నిహిత సంబంధాలు ఉండి వాళ్ళతో వ్యాపార లావాదేవీలు చేస్తే 2019 నుండి 24 మధ్య మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారా? ఆ రోజు మేము వాళ్ళతో కలిసి వ్యాపారం చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి ట్యాంకర్లు కనుక ఒకవేళ మేము పంపించుంటే మీరేం గాడిదలు కాశారు? ఈ రోజు మేము బయట పెట్టాం. చుక్క నెయ్యి లేకుండా 65 లక్షల రసాయనాలతో లడ్డూలు తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో మనోభావాలతో ఆటలాడుతూ ఉన్నారు. దాన్ని బయట పెడితే దానికి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు తప్పించుకునే దానికి హెరిటేజ్ సంస్థను తీసుకొస్తారు. సురేష్ గారు, మీకు నేను ఒక 4-5 అంశాలు గుర్తు చేస్తాను. 2019 ఎలక్షన్లకు ముందు వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు ఏ విధంగా ఉంటాయంటే, మీకు గుర్తుండే ఉంటది, 2014కి 19 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో శేఖర్ రెడ్డి అని మన చెన్నై నుంచి ఒక ఆయన బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఇదే నోటిదోల అంబటి రాంబాబు ఆ శేఖర్ రెడ్డిని నారా లోకేష్ గారు బినామీగా అనేక రకాలుగా ప్రచారం చేయడం జరిగింది. అదే శేఖర్ రెడ్డిని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఆహ్వానితుడుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పింక్ డైమండ్ నారా చంద్రబాబు నాయుడు గారింటి నేలమాళిగల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న డిఎస్పీలు ప్రమోషన్స్ లో 35 మంది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధికారుల్ని ప్రమోషన్స్ ఇచ్చారు. నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఏ విధంగా విష ప్రచారాలు చేశారు. మొట్టమొదటగా వాళ్లే సహజ మరణం అన్నారు. 1 గంట తర్వాత దాన్ని హత్య అన్నారు. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి చుట్టే ప్రయత్నం. ఈ విధంగా వీళ్ళు ఏ విధంగా గుడ్డగాల్చి బురద చల్లి ఏ విధంగా తప్పించుకుంటారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు ఒక్కటైనా నిరూపించగలిగారా? ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదా ఈ రోజు ఎల్పీగా ఉండి ఆయన అసమర్థతను బయట పెట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ చదువుతున్న బొత్స సత్యనారాయణ గారిని కానీ హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్ చేయండి న్యాయస్థానాల్లో. అధికారంలో ఉన్న నెత్తి మీద మొట్టికాయలు వేపించుకోవడం, అధికారం పోయినా కోర్టుల చేత మొట్టికాయలు వేపించుకోవడం. నేను ఇంకో అంశం గుర్తు చేస్తాను మీకు సురేష్ గారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక పేరుతో ఈ రాష్ట్రంలో అనేక పదార్థాలని రాష్ట్ర ప్రజలకి అందివ్వడం జరిగింది. దాంట్లో నెయ్యి కూడా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన టెండర్స్ లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారాల్లో కానీ ఎక్కడ హెరిటేజ్ సంస్థ పాల్గొందా? ఇక రెండో అంశం చెబుతాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ధనంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా నిర్మించుకొని వాళ్ళ చేత నెల నెల సాక్షి పేపర్ కొనిపించి వాళ్ళ జీతాల్లో ఆ సాక్షి పేపర్ నెల నెల వచ్చిన అమౌంట్ని కట్ చేసిన మాట నిజమా కాదా? రెండో అంశం, కొన్ని వందల కోట్ల రూపాయల మీరు డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు మాట్లాడేదాన్ని నేను ఒక్క నిమిషం సార్, మీరు సబ్జెక్ట్ తోనే మాట్లాడుతున్నారు, నేను కాదంట్లా. ఇవన్నీ మాట్లాడుకుంటే మనకు సమయం సరిపోదు. రెండోది ఒక చిన్న కరెక్షన్ ఉంది దాంట్లో, ఒక్క చిన్న కరెక్షన్ ఏం కాదు, కరెక్టే. కానీ మీరు చెప్పింది ఏంటా కరెక్షన్ అంటే, వాలంటీర్ల జీతాల్లో నుంచి కట్ చేయాలి, వాలంటీర్లకు 200 రూపాయలు ఎక్స్ట్రా వేశారు. మన డబ్బే, ప్రజల సొమ్ము, రాష్ట్ర ఖజానా నుంచి 200. మిస్టేక్ సురేష్ గారు, కరెక్షన్ టు మిస్టేక్. ఏది ఏమైనా ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని, దాంట్లో డౌటే లేదు. దాని మీద నేను ఎన్నోసార్లు డిబేట్ చేశాను. ఒక్క నిమిషం ఆగండి. సంస్థ సంపాదించిందనే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఎక్కడుంది సురేష్ గారు? ఖచ్చితంగా లేదు. ఆ విషయంలో నేనే చెప్తున్నాను. 2.5 లక్షల మంది ఏమో వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది, దాదాపుగా 4 లక్షల మంది సిబ్బందికి రోజు పేపరు 4 లక్షల కాపీలు, నెలకి వాళ్ళకి పేపర్ సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా నేను చెప్తాను, దాని మీద స్టడీ చేశాను కాబట్టి. ఆ రోజుల్లో 175 రూపాయలు, 190 రూపాయలు ఎంతో ఉంది నెల సాక్షికి.
మిగిలిన పేపర్లన్నీ కూడా 200 రూపాయల పైనే. కాబట్టి ఓన్లీ సాక్షి పత్రిక మాత్రమే కొనుక్కునే విధంగా జీవోలో మాత్రం పేరు పెట్టకుండా ఓన్లీ న్యూస్ పేపర్ అని పేరు పెట్టి 200 మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చి పత్రిక కొనేదట్టి చేశారు. ఎందుకంటే 207 రూపాయలు ఎంతో 8 రూపాయలు నెల సబ్స్క్రిప్షన్ అప్పుడు ఈనాడు ఉండేది. ఈనాడు సబ్స్క్రిప్షన్ని దాటి పెంచుకోవడానికి తద్వారా ప్రకటనలు ఇవన్నీ రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్కి సబ్స్క్రిప్షన్ అడ్డు వస్తుంది కాబట్టి ఆ రకంగా పెంచుకునే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాటిని ఏం ఆలోచించలేదు. అదే కాదు, నేను ఇంకా చాలా చెప్తాను. సరస్వతి భూములకు సంబంధించి ఇంకా పెట్టినటువంటి ఆ సున్నప్రాయి ఫ్యాక్టరీ కోసం, సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ముందు నుంచే ఒక 50 సంవత్సరాల పాటు ఇదే కృష్ణా రివర్లో కొన్ని లక్షల లీటర్ల నీటిని దానికి అలొకేట్ చేసిన జీవో కూడా వచ్చింది. కాకపోతే ఇంకా ఇది డిస్ప్యూట్లో ఉంది వారి తల్లిగారితో, అసలు ఇంకా సంస్థ స్టార్ట్ కాలేదు. ఇటువంటి చాలా జరిగినాయి. వాటి జోలికి పోవద్దు, టైం లేదు కాబట్టి దీనికి సురేష్ గారికి ఒక అంశం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు హిందూ డైరీకి 2014-19 మధ్య 260 రూపాయలకి నెయ్యి సప్లైకి ఇచ్చారు ఆ రోజు టెండర్. ఈ రోజు 650 రూపాయలకి ఇస్తా ఉన్నారు అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఆ రోజు ఆవు పాల ధర అంతా, ఈ రోజు ఆవు పాల ధర అంతా కరెక్టే. మళ్ళా దానికి కూడా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒక్క నిమిషం కరెక్టే సార్. అది కూడా చాలా మందికి ఎవరైతే ఆవు నెయ్యి కొంటారో రెగ్యులర్ గా వారి ఇళ్లలో ఒక్క నిమిషం ఆగండి సార్. మీ పాయింట్ అర్థమైంది. 2014-15 నుంచి నేను స్వయంగా అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకనంటే అంతకుముందు వరకు ఈ బఫలో గీ వాడేవాళ్ళం మేము కూడా. ఆవు పాలు ఇంట్లో వాడటానికి నేనే వెళ్ళి కొనుక్కొస్తాను. ఇప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా దాని రేటు నా కళ్ళ ముందే 250 రూపాయల దగ్గర నుంచి ఈరోజు 600-650 రూపాయలు. అవి కూడా బ్రాండ్ని బట్టి మారుతూ ఉంటుంది. 700 కూడా ఉంది. అమూల్ విజయ మేము రెగ్యులర్గా వాడతాం. ఇప్పుడు దాని కేజీ. కాబట్టి ఇవన్నీ అందరికీ తెలిసిందే. 2014-15 రేట్లు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తామంటే కుదరదు. అది అందరికీ తెలిసిన విషయం. మొయినుద్దీన్ గారు సార్, స్ట్రైట్ పాయింట్ సార్. ఇప్పటికే బోల్డంత ఇన్ఫర్మేషన్ మీ ముందుంది. ఒకే రోజు 3 నోటీసులు అందుకున్నారు. ఒకటేమో బొత్స సత్యనారాయణ గారిది వ్యవహారం, 2 సాక్షి మీడియా, 3 మళ్ళీ సాక్షి మీడియానే భారతిరెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారి నుంచి నోటీసులు. మరి ఏంటి నోటీసుల పరంపర? మీ మీద నోటీసులు యుద్ధం ఏమైనా చేస్తున్నారా? స్ట్రాటజీ మారిందా? నమస్కారం అందరికీ. ముఖ్యంగా ఈరోజు రంజాన్ శుభ సందర్భంగా మొదటి ఉపవాసం రోజు నా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్యానెల్ ఉన్న పెద్దలు వెంకటేశ్వర గారికి, సైదా గారికి, వంశీ గారికి, సురేష్ గారికి, 24/7 ప్రేక్షకులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎంత బాగా టీడీపీ మిత్రుల పేరు వంశీ కాదు, అజయ్ సార్, సారీ అజయ్ గారికి సార్ ఎంత బాగా అబద్ధాలు చెప్పారంటే, ఏదో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చేసింది, అయిపోయింది, వీళ్ళందరూ జైలుకు పోతారు అనేది ఒక క్లారిటీగా ఏదో తెలిసినట్టుగా అంత వీళ్ళే జడ్జీలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే సుప్రీంకోర్టు, వీళ్ళ తీర్పు చివరి తీర్పు అనే విధంగా మాట్లాడారు అందరూ. చాలా సంతోషం మాట్లాడారు కూడా. ఎందుకంటే అబద్ధాలు ఒక నిజాన్ని చెప్పలేక అబద్ధాన్ని మాటికి అదే వదిలిస్తూ చెప్పుకుంటూ పోయారు. అసలు ఈ లడ్డూ విషయము, కల్తీ విషయము తెచ్చింది ఎవరు? తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఎందుకు తెచ్చారు? ఈ విషయం ఎందుకు తెచ్చారంటే, ఈ మధ్య సైతా గారు మీరు బాగా వినాలి, పవన్ కళ్యాణ్ గారు మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాము, కూటమిలో ఉంటాము అంటే ఏదో ఒక విధంగా ఒక బురద చల్లాలి. దీనికోసం పక్కా ప్లాన్ చేశారు వీళ్ళు. పక్కా ప్లాన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారాయణ గారు, ఈ ముఖ్యులంతా కూర్చొని ఏ విధంగా చేయాలి. ఎందుకంటే 2024లో టీడీపీ కూటమి గెలవలేదు, బోగస్ ఓట్లతో గెలిచారు వీళ్ళు. కేవలం బోగస్ ఓట్లతో, దొంగ ఓట్లతో, ఈసీ దయా దాక్షిణ్యం మీద గెలిచిన ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి తెలుసు మేము అధికారంలో రాలేమని, తిరిగి మేము అధికారంలో రాలేమని తెలిసి కూడా ఈ రోజు
వాళ్ళు ఏంటంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి, ఎదుర్కొనే దమ్ము ధైర్యము ఈ పవన్ కళ్యాణ్ లేదు, ఈ నారా లోకేష్ కి లేదు, ఈ చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టి ఏం చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అయ్యం పెట్టుకొని తిరుపతి లడ్డూలు కల్తీ జరిగింది, కొవ్వు పదిని కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పింది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? సజ్జల రామకృష్ణ గారు చెప్పారా? బొజ్జల చెప్పారా? సజ్జల రామకృష్ణ గారు చెప్పారా? ఎవరు చెప్పారు? కనీసం ఇంగిక జ్ఞానం ఉండాల, సిగ్గు లజ్జ ఉన్న వ్యక్తి అయితే సార్, ఒక్క నిమిషం, ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడరు. చెప్పలేదు లజ్జ ఉంటే చెప్పలేదు. ఇటువంటి మాటలు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. చెప్పింది ఎన్డీడీబీ రిపోర్ట్, చెప్పింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ రిపోర్ట్. అది మన దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి దాన్ని ఫోకస్ చేసింది ఎవరు? దాన్ని ఫోకస్ చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు వెళ్ళిన అంటే పెద్ద సంస్కారవేత్తలాగా దూరు ఎదుర్చుకుంటూ దుర్మార్గం ఈ రోజు బయటపెట్టింది దేనికి? మీరు ఇటువంటి దుర్మార్గులు కాబట్టి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని చీకొట్టారు. మేము ఓటమిని అంగీకరించకుండా ఈవీఎంల మీద, ఈసీల మీద మాట్లాడుకుంటూ పోతే ఇక రేపు ప్రతిపక్షం లేదు. మీరు రేపొద్దున అంటే మీరు పోతే తీసేయండి, ఇంకోరు జరుగుతుంది. అజయ్ గారు ఒక నిమిషం. అజయ్ గారు ఇట్స్ నాట్ ఫెయిర్. అజయ్ గారు ఇట్స్ నాట్ ఫెయిర్. అజయ్ గారు ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడుతారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతారు, మీరే మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం ఆగండి సార్. అజయ్ గారు ఇట్స్ నాట్ ఫెయిర్. మీరు మాట్లాడినంతసేపు, అలాగే కాంగ్రెస్ ప్రతినిధి సైదా గారు మాట్లాడినంతసేపు ఆయన పూర్తిగా ఆయన వ్యూ పాయింట్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఇది. ఆ మొయినుద్దీన్ గారు ఒక్కసారి కూడా ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. కాబట్టి ఆయన చెప్పాల్సినట్లు అభ్యంతరాలు ఉన్నాయి, అందు గురించి నేను ఇంటర్ఫియర్ అయ్యాను. అది చంద్రబాబు నాయుడు గారు సొంతంగా క్రియేట్ చేసి చెప్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టేవాళ్ళం. ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ చేసి ఒక నిమిషం సార్, మీరు అజయ్ గారు మీరు మాట్లాడు ఒక నిమిషం. కాబట్టి మొయినుద్దీన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఆగండి. అజయ్ గారు మీరు ఆగండి ఒక నిమిషం. అజయ్ గారు టైం వేస్ట్. కేవలం రాజకీయ స్వార్థం కోసం కొద్దిగా సిగ్గు లజ్జ ఉందా మీకు? సిగ్గు లజ్జ ఉంటే మీరు మాట్లాడతారు. మొయినుద్దీన్ గారు పాయింట్కి వచ్చేయండి. చెప్పేది సార్, ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో జంతువులు కొవ్వు లేదని వచ్చింది. వీళ్ళు జంతువులు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు. దానిలో ఒక్క నిమిషం ఆగండి సార్. దానిలో ఎస్ వాల్యూస్ ప్రకారంగా దానిలో కలిసి కానీ కింద డిస్క్లైమర్ ఇచ్చారు. డిస్క్లైమర్ ఏంటంటే ఏ రిపోర్ట్ కైనా డిస్క్లైమర్స్ ఉంటాయి. దాన్ని బట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మీరు లేదంటే కుదరదు సార్. నేను చెప్పేది సార్, విషయం కోర్టులో ఉంది, అన్ని బయటకు వస్తాయి. వీళ్ళ కుట్రలన్నీ, ఈ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన కుట్రలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసిన కుట్రలన్నీ సార్. వీళ్ళు జరిగిపోతారు. ఈయన సిబిఐ కేసులు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి వ్యక్తికి 931 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఈ అవినీతి పరుడు కాకపోతే చంద్రబాబు అవినీతి పరుడు. దాని మీద అతను మోస్తున్న పవన్ కళ్యాణ్ ఒక అవినీతి పరుడే. అవినీతి పరుడు సార్. 931 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా వచ్చాయి? మీరు జవాబు చెప్పండి.
మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, బేతాల కథలు, ఆ కథలు ఎవరు అవసరం లేదు సరే, సార్. మొయినుద్దీన్ గారు, ఒక్క ఎక్కడైనా నిమిషం. ఎవరైనా కోర్టుకు పోతే ఒక్క నిమిషం. నోటీసులు పంపిస్తారు, ఒక్క దీన్ని నిమిషం. జవాబు చెప్పమని. ఒక్క నిమిషం. జవాబు చెప్తాము, ఒక్క నిమిషం జవాబు ఆగండి సార్. చెప్తాము. ఓకే, మీరు సమాధానం చెప్పచ్చు, మీకు నమ్మ- రైట్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి సార్. మనం మాట్లాడే వాటికి కొద్దిగా కూడా వాస్తవికత ఏమన్నా ఉంటే గనక ప్రజలు నమ్ముతారు, లేదంటే గనక మీరు ఇబ్బంది పడతారు. రెండో ఫస్ట్ పాయింట్ చెప్పింది వాస్తవం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితంగా చేశారు అని అంటున్నారే, అసలు అవును, ఇది కుట్ర సార్ ఇది. అది కాదు జరిగింది, అది కాదు సార్ జరిగింది, అది కాదు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారికే కుట్ర జరిగింది, ఆయన మీద కుట్ర చేశారు. ఆయన సొమ్ము, ఆయనకు వచ్చినటువంటి సొమ్ముని ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు మీరు ఆగండి. మొయినుద్దీన్ గారు, ఏ ప్రభుత్వ హయాంలో అయినా కానీ ఆ టీటీడీలో అవినీతి జరుగుతుంది, కానీ మీ హయాంకి వచ్చేసరికి దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు. అదే సిట్ రిపోర్ట్ చెప్పింది. అది ఎవరి సొమ్ము? సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికి ఇచ్చినటువంటి భక్తుల యొక్క కానుకలు. ఆయన సొమ్ము ఆయన ఖర్చు పెట్టడానికి కూడా నెయ్యి ద్వారా ఆయనకి కైంకర్యాలతో సహా ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వాటిల్ని కూడా అవినీతి చేసి సొంత ఖజానాలు వేసుకున్నారు చూసారా, అది మాత్రం క్షమించరానటువంటి. అంటే దేవుడు అడగడమే కదా, దేవుడు అడగడు. మనకి దేవుడి మీద భక్తి భయం ఏది లేదు, సైదా గారు చెప్పినట్టు ఏది లేదు కాబట్టి ఇంతగా తెగించారు. ఇది సిట్ రిపోర్ట్ బేస్ చేసుకొని నేను చెప్తుంది. కుట్ర ఇక్కడ సాక్షాత్తు ఆ దేవుడి మీదే, ఆ శ్రీనివాసుడి మీద, ఆ వెంకటేశ్వర స్వామికే కుట్ర చేసి ఈ రకంగా 4 సంవత్సరాల పాటు చుక్క నెయ్యి లేకుండా ఆయన పట్ల అన్యాయం చేశారు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారు సార్. ఒక వ్యక్తిని మేము ఎవరమే నమ్మం సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరైతే పార్టీ పెట్టారో అతన్ని గుల్ల చేసేది సార్. అయితే సార్ సురేష్ సార్ ఒక మాట, ఒక చిన్న మాట సార్. ఇందాపూర్ డైరీకి సార్, ఇందాపూర్ డైరీలో మీరు వెళ్తే వెళ్తే స్కూల్ వెళ్తే దాని కింద 22 కంపెనీలు ఉన్నాయి. 22 కంపెనీల్లో దానిలో నారా భువనేశ్వర్ గారు ఫోటో కూడా ఉంది. అంటే ఇది కూడా తప్పేనా? ఇది కూడా అబద్ధమేనా? జనవరిలో 16 లక్షల కిలోల నెయ్యి కోసం ఆర్డర్ చేసి ఇందాపూర్ నుంచి, ఇది కూడా అబద్ధమేనా? 5,77,000 కేజీల నెయ్యి తిరుమలకు సరఫరా, ఇది కూడా అబద్ధమేనా? 2015 కంపెనీలు హెరిటేజ్ సంస్థలే హెరిటేజ్ కొమ్మలే. ఎందుకంటే వీటన్నిటికీ సూత్రధారి ఏదో ఒక హిందువులలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విద్వేషం తీసుకురావాలి, ఒక విష ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనసు తొలగిపోతారు. అప్పుడే నా కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ అతని బానిసగా 15 సంవత్సరాలు ఉంటారు అనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఎంతో ఆలోచించారు. మీరు కనుక ఆగకపోతే నేను ఆడియో కట్ చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. కుట్ర ఎవరు చేశారు? ఒక్క నిమిషం ఆగండి సార్. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడినంత మాత్రమే వాస్తవాలు ఎట్లా అవుతాయి? ఆగండి. మీరు మాట్లాడినంత మాత్రాన ఏమేమి వాస్తవాలు కాదులే, కానీ ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి సార్. మీరిద్దరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం ఆగండి. మీరిద్దరు ఆగుతారా? కట్ చేయమంటారు ఆడియో? మీరిద్దరు ఆగుతారా? ఆడియో కట్ చేయమంటారు సార్ ప్లీజ్? ఆ పరిస్థితి వద్దు. ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి సార్. మొయినుద్దీన్ గారు అదే పనిగా ఆ రకమైన లాంగ్వేజ్ వాడటంలో ఏం ఉపయోగం లేదు. మీ వాళ్ళు కూడా హర్షించరు. పాయింట్ ఏంటంటే, మేము మాట్లాడేది మీకులాగా ఒకళ్ళనొకళ్ళు ఆరోపణలు చేసుకోవడం కాదు. మేము మాట్లాడేది ఏదైనా రిపోర్ట్ బేస్ చేసుకునే.
సిట్ రిపోర్ట్ బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను, ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడాను, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని చేసుకుని మేము మాట్లాడతాము. ఈ రోజు కూడా ఇందాపూర్ ఏ సంస్థ, దాని టర్న్ ఓవర్ ఎంత, దాని ప్లేస్ ఎంత ఈ దేశంలో, అలాగే భోలేబాబా ఆర్గానిక్ అంటే ఏంటి, భోలేబాబా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఆ కంపెనీలు ఎప్పుడు పెట్టి నేను ఆల్రెడీ ఇంట్రోలోనే చెప్పా. మీరు ఎంత గొంతులు చించుకున్నా కానీ అక్కడ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో కనబడతాయి. వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు వేరు, వాటి సిఎన్ నంబర్లు వేరు, ఆఖరికి వాళ్ళ ఓనర్లు వేరు, వాటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంవత్సరాలు వేరు. ఇక ఇందాపూర్ వచ్చేసరికి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే. ఎలా అయితే ఒక ఐఫోన్, అమెరికాలో ఉన్నటువంటి ఐఫోన్ కంపెనీ ఏ రకంగా అయితే చైనా నుంచి కొన్ని స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయించుతుందో, అలాగని చెప్పేసి ఐఫోన్ చైనా కంపెనీ అయిపోదు, ఐఫోన్ చైనా కంపెనీ అయిపోదండి. కాబట్టి ఒక నిమిషం, అయినా కూడా ఇందాపూర్ కంపెనీ ఆల్రెడీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పేసి. మాకు హెరిటేజ్ కి ఎటువంటి మేనేజ్మెంట్ రిలేషన్ లేదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేషన్ ఉంది. మేము నిరూపిస్తాం. వైఎస్ఆర్సీపీ నిరూపిస్తారు. హెరిటేజ్ కు ఇందాపూర్ సంబంధాలు ఉన్నాయి, నిరూపిస్తాం సార్ కోర్టులో. సంబంధాలు ఉన్నాయి. ఏ సంబంధాలు? సంబంధాలు ఏ సంబంధాలు? వీళ్ళు దొంగలు కాబట్టి ఇంకా నోరెత్తొద్దు. దాని రద్దు గురించి మాట్లాడు. ఒక ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ సంబంధం వేరు, అక్రమ సంబంధం వేరు. కాబట్టి సంబంధం ఉన్నంత మాత్రం ఒక ఆడ మగని పట్టుకొని ఎట్టబడితే అట్ట సంబంధాలు అట్టకట్టకూడదు. అలాగే కోర్టు తేలిస్తే సార్, అది కోర్టు తేలుద్ది. మరి ఆగండి అయితే చెప్పండి సురేష్ గారు. సార్ ఒక నిమిషం మీరిద్దరు ఆగండి. సార్ వెంకటేశ్వర్లు గారు, సారీ, మీకు ఆల్మోస్ట్ లైక్ పనిష్మెంట్. లాస్ట్ మినిట్లో మిమ్మల్ని పిలిచి గంట సేపు సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. మరి సార్ ఇకపోతే సార్ నేను కోట్ చేయాలనుకుంటున్నటువంటి ఇద్దరు పెద్ద మనుషుల గురించి. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న. ఆయన సీనియర్ లాయర్, సుప్రీంకోర్టులో కూడా వాదిస్తాడంట. మరి ఎప్పుడో అడప ఏదో మార్గదర్శి అలాంటి దాంట్లో తప్ప ఇంకెప్పుడు నేను ఆయన కోర్టులో చూడలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయన గురించి బాగానే తెలుసు. ఆయన మాట్లాడతాడు. మనం ఎన్ని డిబేట్లు చేసుంటాం సార్ ఈ ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత సిట్టు. మనం ఇప్పుడు అప్పటికప్పుడు నిద్రలో లేపినా కానీ చెప్తాం కదా సార్ మనం అంతా. ఏంటది? 60 లక్షల కేజీల నెయ్యి, 4 సంవత్సరాల పాటు, 20 కోట్ల లడ్డు. ఆయన మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆణిముత్యాలు మచ్చుకు 2. అమ్మయ్య, ఆ రిపోర్ట్లో జంతు కొవ్వు లేదని తెలిసింది, చాలా రిలీఫ్ ఫీల్ అయ్యా. 2 సరే, అది పర్లేదు, అది చెప్పొచ్చు. రెండోది 400 కేజీల నెయ్యి అంట తయారు చేసింది. ఏమండి, ఈయన సీనియర్ లాయరు, ఈయన సీనియర్ పొలిటీషియన్ అండి. నిద్రపోతున్నాడా? వచ్చి ఎన్నాళ్ళైంది ఇది ఛార్జ్ షీటు? 60 లక్షల కేజీల నెయ్యి బాబు అని పెట్టి సిట్ రిపోర్ట్ చెబుతుంటే 400 కేజీలు అంటండి. 400 కేజీలకి అసలు 60 లక్షల కేజీలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇక రెండోది, నేను ఎన్నిసార్లు వెళ్ళి గుండు చేయించుకున్నానో నాకు లెక్కే లేదు, మర్చిపోయాను. నాకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు, కరెక్ట్ అది. అలాగే చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇష్టంగా లడ్డు తింటాను. నాకు గనక ఎవరన్నా లడ్డు నా చేతిలోకి వస్తే స్వార్థంగా నేనే మోస్ట్లీ తినేసి ఒక చిన్న మొక్క పక్కన వాళ్ళకి పెడతాను. బాగుంది, నిజంగానే చూడటానికి వినటానికి కూడా బాగుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా తినటం వలన గత 4 సంవత్సరాల్లో తిన్నది పెద్దగా డిఫరెన్స్ కనిపెట్టలేకపోయాడంట. ఏమండి, ఎక్కువ సార్లు తింటే డిఫరెన్స్ కనపడుతుంది కదండి. ఎప్పుడెప్పుడో మనలాంటి వాళ్ళని తింటుంటాం కదా, మనకు పెద్దగా దైవభక్తి తక్కువ కదా మీకు మాకు. మనలాంటి వాళ్ళు అంటే ఎవరో ఇస్తే తీసుకొచ్చి తింటాము, లేదా అక్కడికి వెళ్తాం. మనకు అట్లాంటి అభ్యంతరం లేదు. కానీ రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. మనలాంటి వాళ్ళం అంటే మర్చిపోతాం టేస్ట్. ఆయన ఎప్పుడు తింటాడంట, కానీ 4 సంవత్సరాల్లో వచ్చిందని మాత్రం కనిపెట్టలేకపోయాడంట. అది ఆయన ఆణిముత్యాలు. ఇక ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకొక మేధావి, జర్నలిస్ట్ మేధావి. ఇది జంతు కొవ్వు లేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసిందంట సిట్ రిపోర్టు. ఆయన ఏమన్నా ఆయనకి తెలియదా అంటే అన్ని అంశాల మీద బాగానే మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే అసలు దీని గురించి మాట్లాడటం తప్పట. అంటే తప్పు చేసేయచ్చు, దాని గురించి మాట్లాడటం మాత్రం పబ్లిక్ డొమైన్లో ఇక ఆపేయాలట. ఈ మధ్య చాలామంది పుట్టుకొచ్చారులేండి అటువంటి వాళ్ళు. దాంట్లో లబ్సా అనేది చంద్రబాబు నాయుడు లేకపోతే మీరు నేను తీసుకొచ్చి పెట్టామో, నా పేరు ఏం లేదు కదా సార్. మనం సిట్ రిపోర్ట్లో లబ్సా అనే కెమికల్ వాడారని వాళ్ళు చెప్పే వరకు నాకైతే నేను లబ్సా అనేది గూగుల్ చేసుకున్నాను అప్పటికప్పుడు.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో డిటర్జెంట్స్లోను లేకపోతే బాత్రూమ్లు క్లీన్ చేసే ఈ వాటిల్లోనూ ఈ లబ్జా అనేది వాడతారని చెప్పేసి. కాబట్టి సిట్ రిపోర్ట్లో ఉన్న వాటి గురించి చెప్తుంటే ఎంత అన్యాయం. అటువంటి రసాయనాలు కలిపితే అసలు మనుషులు బతుకుతారా? ఈ ఇంకో మేధావి చదువుతాడు, జర్నలిస్ట్ మేధావి, ఆయన కూడా బతుకుతారా అంటే రోజు థమ్సప్ తాగుతున్నాం, దాంట్లో కూడా రసాయనాలు ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గానే తేలింది. చచ్చిపోవట్లేదు జనం. ఎంత మేరకు కలపాలో అంత మేరకే కలుపుతారు. ఎంతవరకు టేస్ట్ వస్తే బాగుంటుందో, ఫ్లేవర్ ఉంటుందో బాగుంటుందో అంతవరకే కలుపుతారు. అక్కడే కదా సార్, మరి అందు గురించే కదా టెస్టులన్నీ పాస్ అయింది ఈ ట్యాంకర్లో. మోసం ఆ టెస్టులు పాస్ అవడం కోసమే కదా ఆ ఎస్టర్లు, ట్రైగ్లిజరైడ్స్, వాటిల్లో కెమికల్స్, ఆ టెక్స్చరు, దాన్ని ఏమంటారు, ఆ కలరు, ఆ ఫ్లేవరు. మరి అది సార్ పరిస్థితి. ఇక మీరు ఇప్పుడు దీనికి తోడు సాక్షికి అయితే కనుక మరి ఇమ్మీడియట్గానే కోర్టు ఇచ్చింది. నేనైతే అనుకున్నాను ఇటువంటి కోర్టులో పెద్దగా నిలబడవేమో అనుకున్నాము, కానీ సీరియస్గా తీసుకుంది. ఎందుకని అయి ఉండొచ్చు, హెరిటేజే కాదు ఏ సంస్థకైనా ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది టార్నిష్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రకంగా ఆలోచించి ఇచ్చిందని అనుకోవాలా సార్. అలాగే బొత్స సత్యనారాయణకి ఇచ్చినటువంటి నోటీసులు కూడా. సార్ ప్లీజ్. అందరికి నమస్కారం. సోదరులు చెప్పారు, వాళ్ళ విధానం గురించి చెప్పొచ్చు, అదేవిధంగా మనం సబ్జెక్ట్ ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షంలో తప్పులు ఎత్తి చూపొచ్చు. దాంట్లో మనకు అధికారం ఉంది, హక్కు ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని శృతి మించి అసలైన దాన్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతంగా దాడి దిగడం తప్పు. అది మనం హుందాతనాన్ని ప్రవర్తించాలనేది సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఇందాపూర్ సంబంధించినటువంటి కంపెనీ ఇది ఇప్పుడు వారం 10 రోజులు చర్చ జరుగుతుంది. ఈరోజు సురేష్ గారు డెబ్యూట్ దాన్ని చాలా హ్యాపీ. ఎందుకంటే ఏమా హేమీలు పెద్ద పెద్ద మునగాళ్ళనే ఛానల్స్ కూడా ఇలాంటి తప్పులు బయటకు తీయరు. కాబట్టి సురేష్ ఆ మాత్రం ఎంత ఉన్నా ప్రజలకి ఎప్పటికప్పుడు తాజాగా పెట్టడం అనేది నేను అభినందిస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రెండో అంశం, ఈ ఇందాపూర్ అనేది ఒక ఊరు తాలూకా, మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్నటువంటి ఇది. దాని పేరు సొనాయి అని డైరీ కంపెనీ పేరు. 2002లో ప్రారంభమైంది. పర్ డే 5 మిలియన్ లీటర్స్ పర్ డే ఉత్పత్తి, పాల ఉత్పత్తి. సరే, దాని మీద ఇలాంటి ఆరోపణలు ఏమో చూడదు కంటే దీనికి దానికి బోలేబాబుకి దీనికి లింకు లేదనడానికి నాకు ప్రాథమిక పరిజ్ఞానంతో చెప్తున్నాను. దాన్ని పూర్తి స్టడీ చేయలేదు. ఎందుకంటే ఇది మహారాష్ట్ర, అదేమో మీకు తెలుసు, అదేమో మనకేమో ఆంధ్రప్రదేశ్. మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది ఏమిటనేది ప్రభుత్వం దాన్ని నిరూపించుకోవాలా, ప్రతిపక్షం చేసింది కాబట్టి నిరూపించుకోవాలి. నిరూపించకపోతే రేపైనా ఎల్లుండని బయటపడతాం. ఒకటి. రెండు, మన మిత్రుడు చెప్పినట్లు మోనిద్దిన కుదిరింది ఒప్పందం ఉంటే అది మొఖాన పడేసి ఉంటే వాడు కూడా చెప్పిండేవాడు. రేపు మా పైన దాన్ని తీసి బహిరంగ పరిస్థితి ఇదిగో మీ భాగవతం అని చెప్తే ఉపయోగం లేదు. అజయ్ కూడా చూడండి మా దగ్గర ఎటువంటి ఒప్పందాలు లేవని బయటకు పెడితే ప్రజలు కూడా వైసీపీని తప్పుపడతారు. ఇది మనం చేయాల్సినటువంటి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. ఇది మొదటిది. రెండవది, గతంలో 350 రూపాయలు, ఇప్పుడు 700 రూపాయలు అని లీటర్ అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి గతంలో 350, ఇప్పుడు 700 పెరిగిందంటే అప్పుడు 350కి వచ్చిందంటే ఏ చిన్న పిల్లల్ని అడిగినా ఎందుకు అంత తక్కువకి వచ్చింది అనేది అంటే దానికి కల్తీ లేకపోతే నాణ్యత లేదని ఎవరైనా చెప్తారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఎంత మూర్ఖత్వంతో ఉన్నారంటే వాళ్ళే వద్దనుకునే అవునయ్యా మేము కల్తీదే ఇచ్చాము, తక్కువ రేటుకి ఇచ్చామన్నట్టు ఉంది. రెండవది, టీడీపీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే 700కి అగ్రిమెంట్ చేసుకున్నారు పలాందని. అంటే నేను ఏమంటున్నానంటే 350 అతి తక్కువ, ఒకేసారి 100% 700కి ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారో అది తేలాల్సిన ఉంది. కాబట్టి ఇది మొదటి అంశంగా మనం చూడాలి. ఇది ఇందాపూర్ సంబంధించినటువంటి డైరీ వాళ్ళు కూడా మాకు లేదని పెట్టారు, మాకు ఎటువంటి హెరిటేజ్తో సంబంధం లేదని. సరే, హెరిటేజ్ తీసుకొని టీటీడీకి ఇస్తుందా లేదా, హెరిటేజే అగ్రిమెంట్ వాళ్ళతో చేసుకొని ఆ కంపెనీ నుంచి 500కో 400కో తీసుకొని ఇక్కడ 700కి ఇస్తుందా? ఇదేమో ఆగదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం
ఇప్పుడు వైసీపీలో జరిగిందనే దాని మీద కదా ఇదంతా. కల్తీ వాస్తవం 100%. నేను చెప్పేది కాదు, ఆ చైర్మన్ చెప్పాడు. నేను చెప్తే వేరు, ఆయనే చెప్పాడు ఇది కల్తీ వాస్తవం. అది కొవ్వా ఏమిటనే తర్వాత విషయం. నేను అడిగేది ఏమిటో, కొవ్వు తింటేనైనా ఫ్యాట్ మనకు పెరుగుతుంది తప్ప ఈ కెమికల్స్ అనేది అత్యంత భయంకరమైనటువంటి ప్రభావం కనిపించేది. కాబట్టి కొవ్వు తినడం వల్ల ఏమి పెద్దగా మునిగిపోయేది ఏం లేదు. కానీ మిగతా కల్తీలు ఉన్నాయే అది ఇంకా దుర్మార్గం. వెరసి మీ ఇద్దరి యొక్క కర్మ వల్ల నేను మొన్న త్రిపురకి వెళ్ళా, ట్రైన్లో వస్తుంటే ఈ ఏపీ అన్నారు, ఓ బాలాజీ అని నన్ను మొక్కుతున్నారు. బాలాజీ స్టేట్ అని, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే బాలాజీ అని ఒక ప్రసిద్ధిగాంచినటువంటి, అలాంటి బాలాజీని దిగజార్చినటువంటి వాళ్ళు మీ ఇద్దరు. అది మీ ఇద్దరికి అది వచ్చింది. తర్వాత రుచి లేదు, సేమ్ రుచి అనేది కరెక్ట్ కాదు. ఎవరిని అడిగినా గతంలో తిరుపతి లడ్డు ఎలా ఉండేది, నెల రోజులు 2 నెలలు అయినా చెడిపోకుండా ఎంత బ్రహ్మాండంగా ఉండేది, దాని రుచే వేరు. ఏ తిరుపతి లడ్డు తిన్న వాళ్ళనైనా ఈ మాట చెప్తారు. ఆ రుచిలో తేడా లేదనేది, అంటే నేను చెప్తున్నది కల్తీ జరిగిందా కల్తీ లేదనేది నేను చెప్పట్లేదు. అది వైసీపీ నుంచా లేదా అంతకుముందున్న టీడీపీ నుంచా, కానీ మొత్తం మాత్రం లడ్డు యొక్క నాణ్యత తగ్గింది మాత్రం వాస్తవం. రుచిలోను, వాసిలోను, రాశిలోను, సైజులోను. ఆ నిలువ పెడితే, ఆ ఇంట్లో లడ్డు పెడితే ఆ గదంతా గుమ్మగుమ్మ వాసన వచ్చేది. తగ్గలేదనేది మరి ఆయన తిన్నాడు లేదు, ఆయన డయాబెటీస్ అని ఒక పక్క అంటాడు, అన్ని చెప్తున్నా ఉంటాడు, మరి లడ్డు తింటాను అంటున్నాడు, తిన్నాడు లేదు నాకు తెలీదు, నేను కూడా విన్నాను. అంతేకాకుండా మాట్లాడే విని రోత పుడుతుంది కూడా అన్నాడు. మరి రోత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రోత పుట్టుకుని ఎందుకుంటుంది? అంత రోతగా ఉన్నాయి ప్రభుత్వాలు. ఇది దీనికి సంబంధించి. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ వెంటనే రేపో మాపో దాని యొక్క శీలత నిరూపించుకొని ఎటువంటి లేదు కావాలని చూడండి అని పెట్టాలి. వైసీపీ వాళ్ళ దగ్గర ఆధారం ఉంటే బహిరంగ పరిస్తే అప్పుడు మాలాంటి కూడా మాట్లాడడానికి చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏమైనా గతంలో కల్తీ జరిగింది, అవినీతి జరుగుతుంది. ఆ దేవాలయాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఘనత మాత్రం మీ ఇద్దరికి చెల్లుతుంది. ఇది నేను మొదటి తప్పుకుంటాను. అది వైసీపీ ఇంకా ఎక్కువ ఉంది. రెండో అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి ఏ సమస్యలు కనపడవు. ఎంత బాధాకరం అంటే, నిన్న 7 సంవత్సరాల అమ్మాయినే మదనపల్లిలో అత్యంత దుర్మార్గంగా రేపు చేసి, ఒక దుర్మార్గం, సరే వాడు చనిపోయినాడు, అది వేరు, ఎట్లా చనిపోయాడు అనేది అది సెక్రటరీ, నేను దాని జోలికి వెళ్ళట్లేదు, జరిగింది. రోజు రాష్ట్రంలో ఒక జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, స్మగ్లింగ్. నిన్న విశాఖపట్నం 1000 కేజీలు గంజాయి దొరికింది. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో, రాష్ట్రంలో ఒక ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ దుర్మార్గులు, రౌడీలు, గూండాలు కర్రలు తీసుకొని విద్యార్థి నాయకుల మీద, విద్యాలయాలు దేవాలయాల కంటే గొప్ప అటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మీద ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ గా పోయి దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఇది తప్పు అనే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి విద్యాలయాల్లో రాజకీయ విద్యార్థుల ప్రవేశం ఉండొద్దు, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఈ యొక్క దౌర్జన్యం దుర్మార్గాన్ని అని ఆయన ఖండిస్తే, ఆయన మీద విపరీతమైనటువంటి దాడులు, ట్రోలింగ్ చేస్తుంటే ఏం మీకు తెలుగుదేశంలో కనపడదా? మీరు కనపడదా? నేను అంత దాకా వెళ్ళట్లేదు. లోకేష్ గారు మొన్న మీకు అందరూ చూసింటారు, ఆయన మొన్న సమ్మక్క సారక్క జాతరలో కర్నూలుకు సంబంధించినటువంటి గౌస్ అనే ఒక సాధారణ పేదవాడు, కోవా బన్ అనేది, నేను కర్నూలు జిల్లా వాడు చెప్తున్నాను, కోవా బన్ అనేది కర్నూలు జిల్లాలో ఫేమస్. కోవా బన్ అనేది, బన్ అంటే బ్రెడ్, బ్రెడ్ అంటే మన్నాటి బ్రెడ్ కాదు, ఆ బ్రెడ్లో మధ్యలో కోవా పెట్టుకొని తింటారు, మంచి లాభాలు. వాడు కడుపు పొట్టకూటి కోసము అక్కడ అమ్ముకొని బతకడానికి వెళ్తే ఈ దుర్మార్గులు కొంతమంది దాన్ని ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం. మొత్తం మీద నేను లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఇచ్చాడు, అన్నా గౌస్ అన్న త్వరలోనే నీ కోవబన్న తింటాను, ఇటువంటి దుర్మార్గం చేయడం బాధాకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా నేనైతే చాలా హర్షించాను. లోకేష్ నుండి ఆ మాట రావడం అనేది గ్రేటే. లోకేష్ ను కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ వేదిక మీద కోవబన్న కావాలా బాబు, నీకు కోవబల్ల కావాలా, నీకు లోకేష్ కోవబన్న కావాలా, నీకు పప్పులోకి, ఎంత దుర్మార్గమని దాడి చేశారు ఆర్ఎస్ఎస్. ఏం అజయ్ నీకు తెలీదా ఈ విషయం? మీరు ఎవరైనా మీ పార్టీ మాట్లాడారా? అంటే
ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దీన్ని ఉపయోగించుకొని మతాన్ని రెచ్చగొట్టి, హిందూ మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చర్చ పెట్టి చీల్చడానికి ఎంత దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యూలో ఆ ట్రాక్ లో మీరు కూడా పడుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్న వైసీపీ వాళ్ళకి నేను కోరుతున్నాను, నేను మోహన్ గారిని అడుగుతున్నా. 1,00,000 కోట్లు లోటుతో ఈ బడ్జెట్ పెట్టింది ఈ ప్రభుత్వం కూటమి. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఫిగర్ చెప్తున్నా. 96,000 కోట్లు లోటుతో ఉంది. ఒకటి. రెండు, ఈ కాలంలోనే సుమారు 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది. మూడో అంశం, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఆ హామీలు అమలు జరగలేదు. 4, ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు రాష్ట్రంలో కోకొల్లగా ఉన్నాయి. ఇవి మాట్లాడకుండా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, మీకు అసెంబ్లీలో 11 సీట్లు, కౌన్సిల్లో మీరు బలంగా ఉన్నారు. ప్రజా సమస్యల్ని బడ్జెట్ సమావేశం జరిగేదే రేపు మార్చి 8, 9 జరిగేదే 10-12 రోజులు. ఒకప్పుడు 40 రోజులు జరిగేది బడ్జెట్ సమావేశాలు. ఆ జరిగిన 4 రోజులైన ప్రజా సమస్యల మీద నిలేస్తే మిమ్మల్ని హర్షిస్తారు. అయ్యా ప్రజల గురించి మాట్లాడతారు, మిమ్మల్ని హర్షిస్తారు. టీడీపీ వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద ఇవి అని చెప్తే వాడిని హర్షిస్తారు. మీ ఇద్దరు కలిసి ప్రజా సమస్యలు పక్కదారి పట్టించి, ఆ పక్కదారి పట్టించడానికి ఇలాంటి దుర్మార్గమైన అంశాలు ముందుకు తెచ్చి, మనం కదా పిల్లోడు ఏడ్చేటప్పుడు బొమ్మ కావాలంటే ఇదిగో పులి వచ్చని డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క ఆలోచన విధానం డైవర్ట్ చేయడానికి ఇలాంటి సమస్యలు ముందుకు తెచ్చి ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది సరైనది కాదు. అందుకోసమే తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, మీరు రాష్ట్ర బడ్జెట్ పైన చర్చించండి, విధానాలపైన చర్చించండి, కేంద్ర ప్రభుత్వం మీకు ఇయ్యనటువంటి గ్రాంట్ల పైన నిలదీయండి, సమస్యలను పరిష్కరించడం కోసం మాట్లాడండి. ఎందుకంటే ఒక తెలుగుదేశం సోదరుడు చెప్పాడు, నేను చెప్పట్ల, తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పాడు, ఇన్నేళ్లుగా చూస్తున్నా మా నియోజకవర్గ సమస్య పరిష్కారం చేయలేదు, ఒక్క మాట కూడా మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదని తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడే సాక్ష్యం. అంతేకాకుండా ఈ రోజు కూడా చూశారు కూటమి ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి రాసలీల గురించి. ఇన్ని సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో నేను సోదరులు కోరుతున్నది ఏమిటంటే, లడ్డులో కల్తీ జరిగింది అది మాత్రం 100% సత్యము. అది కల్తీ అనేది కల్తీ, అది కొవ్వ రసాయనాలను. నేను మరొకసారి చెప్తాను, కొవ్వన్న ప్రమాదం కాదు మనిషికి, రసాయనాలు అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ కూటమి ఇక్కడ మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు. వెంకటేశ్వర గారు, మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలే, ఆ పాయింట్ వదిలే. ఎందుకంటే అంటే నా సెషన్ మీరు చాలా పెద్దవాళ్ళు, నేనేమంటున్నానంటే అది ఒక మతానికి సంబంధించింది, అది ఒక నమ్మకానికి సంబంధించింది. కాబట్టి ఆ మనోభావాలు అనేది ముందు వరుసలో ఉంటాయి, తర్వాతే హెల్త్ అనేది కూడా ఆలోచించుకునే వాళ్ళు కొంత చాలా మంది ఉంటారు. మీరు సైన్స్ పరంగా కరెక్ట్ గా చెప్పినా కానీ అది ఏంటంటే మోర్ టువర్డ్స్. కాబట్టి నేను సురేష్ గారు చెప్పండి, నేను చెప్పేది ఏమిటంటే, దాన్ని పైన మీరే కింద మీరే అంతా మీరే ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళని ఎవరైతే దోషులున్నారో బయటకు తీయండి, ఆ శక్తి వేదిక బయటకు పెట్టి తీవ్రంగా మీ దమ్ముంటే కఠినంగా శిక్షించండి, అసలైనటువంటి ప్రముఖ దోషుల్ని శిక్షించండి, మేము దాన్ని సమర్థిస్తాం. కానీ అంతా మీ చేతిలోనే పెట్టుకొని, పైన కింద మీ చేతిలో పెట్టుకొని దీన్ని చర్చలు ఏం చేయడం కరెక్ట్ కాదు. అందుకోసమే వైసీపీ వాళ్ళకు కోరేదంటే, మీ దగ్గర ఇందాపూర్ సంబంధించినట్టు సొనాయి కంపెనీతో ఏమన్నా ఒప్పందం ఉంటే బయటకు పెట్టండి. ఆ బయటికి పెట్టకుండా మాట్లాడకుండా ప్రజా సమస్యలు పక్కదారి పట్టించి ఎదురుదాడి చేసి మీ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటివి చేయొద్దు. అదేవిధంగా ఈ సూడో మేధావులు ఉన్నారే, నేను ఉండవల్ల అనుకున్నాను, ఆయన 10 ఏళ్ల నుంచి ఏనాడు బయటికి రాలేదు, ఒక గురించి మాట్లాడలేదు, నోరు బాగుంది గట్టుకుందని, ఏదో బాగా కరెక్ట్ కాదు. మేము కూడా ఆయన పిలిచాము, రావయ్యా నీ దమ్ముంటే ధైర్యం ఉంటే రా మాతో కలిసి పోరాడదామని. బయటికి రాడు, ఇంట్లో నుంచి మాట్లాడు. మరి ఈ రోజు నాకు రుచి తేడా, ఇంకేం తేడా తెలుస్తుంది, 80 ఏళ్ళు వచ్చింది, నీకేం తేడా తెలుస్తుంది, తినేదే అంటూ, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి దాని మీద సీరియస్ గా ప్రభుత్వం స్పందించాలి. సొనాయి కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాన్ని బయటికి పెట్టాలి. లేకపోతే మాత్రం మీరు సభా హక్కులు ఉల్లంఘన అంటారా, లేకపోతే బొత్స సత్యనారాయణ అంటారా, అవసరమైతే అటువంటి వాళ్ళ మీద సీరియస్ తీసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, ఇదే అంశంతో క్లోజ్ చేస్తాను. బట్ ఒక్క పాయింట్తో అందరూ ఒపీనియన్, జస్ట్ 30 seconds ఆర్ 1 minute మ్యాక్సిమం. ఏంటంటే